హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీ అందరికి తెలిసిందే, తెలంగాణలో ఒక కొత్త ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ ఉద్యమం పేరే గో బ్యాక్ మార్వాడి. ఒకప్పుడు జై తెలంగాణ ఉద్యమంతో మనము మన తెలంగాణను తెచ్చుకున్నాం. చాలామంది ఇప్పుడు ఆ ఉద్యమంతో పోలుస్తున్నారు ఈ గో బ్యాక్ మార్వాడిని. అసలు ఈ ఉద్యమం ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, అసలు ఇందులో ఎంత నిజం ఉంది అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇదే హైదరాబాద్లో మార్వాడి మాత్రమే కాదండి, అస్సాం నుంచి కావచ్చు, బీహార్ నుంచి కావచ్చు, ముంబై నుంచి కావచ్చు, కేరళ, కర్ణాటక, వాట్ నాట్, ఇండియా నలుమూలలా వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. మనం కూడా ఇక్కడి నుంచి దేశంలో ఎక్కడికన్నా వెళ్ళి బిజినెస్ చేసుకునే అర్హత మనకుంటుంది. మనకి రాజ్యాంగం కల్పించింది అది. మరి ఇప్పుడు ఎందుకు ఈ మార్వాడి గో బ్యాక్? ఎక్కడో ఒక వ్యక్తి చేసిన తప్పు మొత్తం కమ్యూనిటీకి ఆపాదించడం ఎంతవరకు కరెక్టు? ఈ ఒక్క ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని రాజకీయాలు కూడా చదరంగం ఆడుతున్నాయి. మాధవీలత గారు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఈ బీజేపీ లీడర్స్ కావచ్చు, కాంగ్రెస్ లీడర్స్ కావచ్చు, మీరు వీలైతే కొట్లాటని తగ్గించండి లేదా సాల్వ్ చేయండి, అంతేగాని చినికి పెద్దగా చేయకండి. ఆ మార్వాడి అతను ఎవరైతే మన తెలంగాణ అతను కొట్టిండో అది తప్పు, అలా కొట్టకూడదు. పైగా కులం పేరుతో దూషించారు, వాడికి శిక్ష వేయాలి. అసలు మనం ఎక్కడున్నాం? ఇంకా మార్వాడి వాడు తెలంగాణ వాడు కాదా? నా క్వశ్చన్ మరి, మీరు ఆన్సర్ చెప్పండి. మార్వాడి వాడు తెలంగాణ వాడు కాదా? వాడు ఇక్కడికి వచ్చి కొన్ని సంవత్సరాలు అయిపోయింది, వాడి పిల్లలు ఇక్కడే పుట్టారు, వాడు ఇక్కడే పెళ్లి చేసుకున్నాడు, వాడు 100% తెలంగాణనే కాదని మీరు ఎలా అంటారు? ఎప్పుడో ఒకప్పుడు అక్కడి నుంచి ఇక్కడ మార్వాడి వాడు ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నాడు. నిన్ను నన్ను దోచుకోవట్లేవాడు. దో నెంబర్ దందా చేస్తున్నారు మార్వాడి వాసు అని మాట్లాడుతున్నారు. ఎస్, ఎవరైతే దో నెంబర్ దందా చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని శిక్షించాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ ఇది. ఈ ఫుడ్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళది. వీళ్ళు మాత్రమే కాదు దో నెంబర్ దందా ఇంకా చాలామంది చేస్తున్నారు. అరే, దో నెంబర్ దందా అని మాట్లాడుతున్నారు. పొల్యూషన్ లేని ఫుడ్ ఉందా? పొల్యూషన్ లేని ఆయిల్ ఉందా? మనం రోజు తినేది పొల్యూషన్ ఫుడ్డే. నీ గుండెల మీద చేసుకొని చెప్పు, నువ్వు రోజు తాగేది నిజంగా స్వచ్ఛమైన బర్రెపాల? పొల్యూషన్ కాదా? నా క్వశ్చన్ ఇది. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఫ్రాడ్ అనేది ప్రతి ప్లేస్లో జరుగుతుంది. అది మార్వాడి వాడైతేంది, కర్ణాటక వాడైతేంది, ఆంధ్ర వాడైతేంది, తెలంగాణ వాడైతేంది, తప్పు చేసిన వాడు తప్పే. ఇంతకుముందు కూడా తీన్మార్ మల్లన్న రెడ్డి కులానికి సంబంధించి బూతులు మాట్లాడడం కూడా జరిగింది. నాకు మీ ఓట్లే వద్దన్నాడు. అస్సలు ఏదన్నా ఇప్పుడు రెడ్డి వాడు ఎవడని తిట్టిండు అనుకో, అది వ్యక్తిగతం కదా, వాడిని ఒక్కరిని తిట్టండి. వాడి మానసిక స్థితి లేకపోతే మిగతా వాళ్ళందరూ ఎందుకు తిడతారు? ఇప్పుడు రెడ్డి వాడిని తిట్టినోడు మానసిక పరిస్థితి సక్క లేదా, లేకపోతే వాడిని వ్యతిరేకించినోడి మానసిక పరిస్థితి కరెక్ట్గా లేదా? ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఎవడో ఒకడు చేసిన తప్పుకి మార్వాడి వాళ్ళందరినీ గో బ్యాక్ అనడం ఎంతవరకు కరెక్టు? వాస్తవమే, కిరాణా కొట్లో మొత్తం మార్వాడియే, బంగారు దందాల మొత్తం మార్వాడియే. ఇంకోటి, అంతేకాకుండా ఈ హార్డ్వేర్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఈ టైల్స్కి సంబంధించింది కావచ్చు, ఫాల్ సీలింగ్ కావచ్చు, ఎక్కడ చూసినా మార్వాడీసే ఉన్నారు. మొత్తం అల్లుకుపోయారు. దాని వెనకాల రీజన్ ఏంటంటే, మన తెలంగాణలో ఒకడు డెవలప్మెంట్ కావాలంటే వాడు ఎదుగుతుంటే కాలు బట్టి గుంజేస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ మార్వాడిగాడు ఎదగడం కోసం ఎక్కడైనా సరే ఒక 50 ఇల్లులో 40 ఇల్లులో చూసుకున్న తర్వాత వాని దగ్గర మధ్యలో షాప్ పెడతాడు. వాని దగ్గర పైసలు లేకపోతే వాని కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు డబ్బులందరూ ఒక దగ్గర తీసుకొని వానికి ఎదగమని డబ్బులు ఇస్తారు. అట్లా 3 times ఛాన్స్ ఇస్తారు. అప్పటికీ వాడు ఎదగలేదనుకో, ఏదో షాప్లో బతుకుతాడు అంతే. సో ఇంత మంచి ఆలోచనలు ఉన్న వీళ్ళు ఎదగకుండా ఎలా ఉంటారండి? ఏ బిజినెస్లో అయినా పైకి రాకుండా ఎందుకుంటారు చెప్పండి? అలా మనం వాళ్ళని చూసి నేర్చుకోవాలి. నిజంగా నువ్వు బాయ్కాట్ మార్వాడి అన్న బదులు ఉన్న జనాలని మార్వాడల దగ్గర పోయి సరుకులు కొనొద్దని చెప్పు. వాళ్ళని బాయ్కాట్ ఎందుకు చేయాలి? వాడు ఇండియన్ కాదా? ఎందుకు బాయ్కాట్ చేయాలి వాళ్ళని? ఇది నా క్వశ్చన్ మార్క్. ఇంకోటి, అంతేకాకుండా బయట నుంచి టెక్స్టైల్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే వీళ్ళకి వాళ్ళు ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నారు చాలామంది. ఏంటంటే వాళ్ళ గూడ్స్ చాలా 60 రూపాయలకు అమ్మేది వేరే దగ్గర 65 రూపాయలకు అమ్ముతారు, వీరికి 60 రూపాయలకి ఎందుకు వస్తుంది అని చెప్పి ఇదంతా సిండికేట్ అని మాట్లాడు. సిండికేట్ అనేది ఎక్కడైనా తప్పే. అలాంటి నీకు సిండికేట్గా జరుగుతున్నప్పుడు నువ్వు ఫుడ్ డిపార్ట్మెంట్ కావచ్చు, దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ కావచ్చు ఉంటుంది, వాళ్ళు తీసుకోవాల్సిన కేర్. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇది డిపార్ట్మెంట్ లోపం, ఇది డిపార్ట్మెంట్ ఫాల్ట్, ఇది కమ్యూనిటీ ఫాల్ట్ కాదు. ఇది ఎక్కడైనా సరే ఒక లూప్ హోల్ ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు. ఆ లూప్ హోల్ని కనిపించినప్పుడు నువ్వు ఫైట్ చేయి. ఒక వ్యవస్థ ఉన్నప్పుడు ఆ వ్యవస్థ మీద ఫైట్ చేయి. నువ్వు కమ్యూనిటీ మీద ఫైట్ చేయడం ఏంటి? ఒక కులం మీద, మతం మీద ఫైట్ చేయడం ఏంటి?
రోహిణ్యాలు ఉన్నారు, వాస్తవమే కదా. కొంతమంది అంటున్నారు మీరు మార్వాడి గురించి మాట్లాడినప్పుడు, అవును భయ్యా, మార్వాడి వాళ్ళు ఎవరు? మన ఇండియన్స్, మన భారతీయుడు ఎక్కడైనా ఉంటాడు. బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళ గురించి మీరు సప్పుడేకుంటారు, మన దేశస్తుల గురించి మనకు కొట్లాడతారు. ఎందుకు? ఎంతవరకు కరెక్ట్ అది? నిజంగా అట్లా ఫాల్ట్ అయినప్పుడు ఎక్కడైనా సరే కులం పేరు కావద్దు. చాలామంది నాయకులు కూడా, చాలామంది లీడర్స్ కూడా ఈ కులం పేరుతోటే ఎదగడం జరుగుతుంది. జనాలు మీరు ఇది గమనించాలి. నా బీసీ తమ్ముళ్ళు, నా ఎస్సీ తమ్ముళ్ళు, నా ఎస్టీ తమ్ముళ్ళు, నా ఓసీ తమ్ముళ్ళు. ఎందుకయ్యా ఎస్టీ తమ్ముళ్ళు, ఓసీ తమ్ముళ్ళు, బీసీ తమ్ముళ్ళు? అందరి తమ్ముళ్ళేగా మరి, ఎందుకు ప్రత్యేకంగా పేరు పెట్టి పిలవాలి? జనాలారా మీరు కరెక్ట్ గమనించండి. రాజకీయము చతురంగం ఆడుతున్నారీడా. ఈ రాజకీయంలో మనం పడొద్దు. ఇది ఉద్యమము. ఏదైనా కరెక్ట్ కాజ్ కోసం ఉద్యమం చేస్తే చెయ్యండి. మీరు చెయ్యాల్సింది ఉద్యమం ఎక్కడైతే తప్పు జరుగుతుందో, ఎక్కడైతే కల్తీ జరుగుతుందో, ఎక్కడైతే 2 నెంబర్ దందా జరుగుతుందో, ఎక్కడైతే ఫ్రాడ్ జరుగుతుందో అక్కడ మనం ఫైట్ చేయాలి. అది మార్వాడి ఓడైనా సరే, అది ఒక రెడ్డి ఓడైనా సరే, అది ఒక చౌదరి ఓడైనా సరే, చివరికి వెలమ ఎవరైతే అయింది, బీసీ అయితే ఎస్సీ అయితే ఎస్టీ అయితే ఎక్కడైనా ఫైట్ చేయాలి. నాకు ఇక్కడ ఒక చిన్న మాట మాట్లాడాలి ఫ్రెండ్స్. నేను లిబర్టీ తీసుకొని మాట్లాడుతున్నాను. ఇది ఎక్కడ దాకా పోయిందంటే ఈ పిచ్చి, ఈ కుల పిచ్చి, ఈ మత పిచ్చి, ఈ మదము ఉండొచ్చు, కొంతవరకు ఉంటే పర్లేదు. కానీ మరి ఇది బార్డర్స్ దాగితే మాత్రం చాలా డేంజర్ అండి. వై? బికాస్ మీరు ఫైట్ చేసే దగ్గర ఫైట్ చేయండి. సెక్యులరిజం అంటారా? సెక్యులరిజం అందరి సైడ్ ఉండాలి, అదంతా ఓకే. కానీ కులాల గురించి మాట్లాడుకున్నప్పుడు నేను ఒక మాట మాట్లాడుకుంటున్నా. ఇప్పుడు రెడ్డిల దాంట్లో పెళ్లి చేసుకుందామంటే రెడ్డిలలో అమ్మాయి లేరు. ఇది వాస్తవం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సొసైటీలో ఇప్పుడు జరుగుతున్న వాస్తవం. ఇది రెడ్డిలో అమ్మాయి లేరు. మరి ఎవరు చేసుకుంటారు రెడ్డి వాళ్ళు? తెలుసా నీకు? ఇప్పుడు నాకు సంబంధించిన దాంట్లోనే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రెడ్డిలో అమ్మాయి లేరబ్బా. నీ దగ్గర ఎన్ని కోట్లు ఆస్తుంటేది ఏంది ఉంటుంది? కులం అంటున్నారు కదా. నేను అందరి గురించి మాట్లాడుతున్నా. వైశ్యులు కూడా అంతే. వైశ్యులు కూడా కొమటోళ్ళ దాంట్లో కూడా అమ్మాయి లేరు. మరి ఎవరిని పెళ్లి చేసుకుంటారు? అంతేందుకు, బ్రహ్మశాలీస్ కావచ్చు, చాలామంది దగ్గర లేరు. నాకు ఎందుకు నవ్వు వస్తుందో చెప్తా తర్వాత. నేను కులం పిచ్చితో కొట్టుకుంటారు కదా, వాళ్ళ కోసం నేను చేసేది ఇది. సో ఫైనల్గా కురుమోళ్ళని, గౌండ్లోళ్ళని, గొల్లోళ్ళని, అంటే మనం అంతే కదా, మన కులం పేరు చెప్తారు కదా, పెళ్లి చేసుకుంటారు. అది ఏంది? లవ్ మ్యారేజ్ కాదు. పెద్దలు కూర్చొని మాట్లాడుకొని అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. కొమటోళ్ళు తెలుసు కదా మీకు. కొమటోళ్ళు ఎవరిని చేసుకుంటారు తెలుసా? క్యాస్ట్ చూడట్లే ఇప్పుడు వాళ్ళు. లమ్మడోళ్ళ పిల్లల్ని కూడా తెచ్చి చూసి, మంచిగా అమ్మాయిని చూసి రైట్ ఓకే మాట్లాడుకొని పెళ్లి చేసుకుంటారు. కులాలు నశించిపోతున్నాయి, అందరూ ఒక్కటి కాబోతున్నారని చెప్పనీకి ట్రై చేస్తున్నాను నేను ఈ మాట. మీరు ఇంకా కులం గజ్జి ఇంకెవడు పుట్టించాలనుకుంటున్నారా? దరిద్రులారా మీరు. అరే ఉన్నోడు లేడోడో చూడండి రా. ఎస్సీలో ఎస్టీలో బలిసినోళ్ళు లేరా? అడుగుతున్న సమాధానం చెప్పండి. కులం అంటే 2 కులాలు, ఉన్నోడు లేనోడు. ఇప్పుడు ప్రస్తుతం ఇంకో 5 సంవత్సరాల తర్వాత మొత్తం పక్క ఇదే. ఇంకా అరే నాకు అర్థం కాదు, రిజర్వేషన్ తీసుకుంటారు బై బీసీలో ఎస్సీలో ఎస్టీలో రిజర్వేషన్ తీసుకుంటారు. వాళ్ళు అయ్యాకేమో గవర్నమెంట్ జాబ్ ఉంటుంది, 200 గజాలల్లో 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటాడు, ఇంటికి లిఫ్ట్ ఉంటుంది, ఊర్లో 15 ఎకరాల 30 ఎకరాల పొలం ఉంటుంది. ఆడికి రిజర్వేషన్ తోటి మళ్ళీ జాబ్ కావాలంటాడు, మళ్ళీ అది కావాలంటాడు. నువ్వు రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు చూసి జనాలని, ఉన్నోడా లేడోడా తప్పు లేదు, ఎస్సీ ఎస్టీ ఇయ్యి, కానీ చూసి ఇవ్వాలి కదా. ఈ సిస్టమ్ ఎప్పుడు మారాలి? ఏంటంటే కొంతమంది బైరినరేస్లో కొంచెం లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నట్టు నవ్వొచ్చింది. ఏంటంటే మా తాతలు ముత్తాతలు మీరు తొక్కేశారు కదా, ఇప్పుడు మాకు ఇది కావాలి, ఇప్పుడు మేము కూడా మిమ్మల్ని అట్లే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆ బైరి నరేష్. ఒక ఇంటర్వ్యూలో చూసి నేను షాక్ అయ్యా. అసలు ఇది ఏం ఆలోచన, ఏం పెద్ద మనిషి, ఏం వ్యవహారము అనుకున్నాను. ఎప్పుడో ఎవరో ఎఫెక్ట్ అయిన దానికి ఇప్పుడు తిప్పుకొచ్చి ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళని చూపిస్తారా? అది ఎంతవరకు కరెక్ట్? ఓసీలో, రెడ్డీస్లో, చౌదరీస్లో, వెలమల్స్లో క్యాస్ట్ ఏదైనా తీసుకోబ్బా. ఓసీకి సంబంధించి కనీసం 1 ఎకరం, అర్ధ ఎకరం భూమి కూడా కాదు కదా, 100 గజాల సొంత ఇల్లు లేదు. ఎట్లా బతకాలో అర్థం కావట్లేదు. పేరుకే అబ్బా ఓసీలు, పేరుకే అబ్బా ఉన్నత క్యాస్ట్లు. అది ఎప్పుడో పోయింది. ఇప్పుడు ఉండి లేని బతుకులు, పేరుకే రెడ్డి అని వెనకాల తోకుంటుంది. వాళ్ళ ఇంట్లోకి పోయి చూడబ్బా, వాళ్ళ గిన్నెలో చూడు ఇంత అన్నం ఉందా లేదా అని, నీకు అర్థమవుతుంది బాధ. ఈ సొసైటీ కానీ, ఈ మనుషులు కానీ ఎప్పుడు మాట్లాడో, ఈ లీడర్స్ కానీ ఎప్పుడు మాట్లాడుతారో నాకు అర్థం కాదు. మన దేశం బాగుపడాలన్నా, మన జనం బాగుపడాలన్నా, ప్రత్యేకంగా నువ్వు నేను బాగుపడాలన్నా ఈ లీడర్లు, నా ఎస్సీ తమ్ముళ్ళు, నా బీసీ తమ్ముళ్ళు అనే లీడర్లు ఉంటారు చూసినావా, వీళ్ళ మాటలల్లో పడకండి. అందరం అన్నదమ్ములు అన్నప్పుడు ఎస్సీ తమ్ముడు ఏంది, బీసీ తమ్ముడు ఏంది, అందరూ బ్రదర్సే కదా బ్రో. సో ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి ఫ్రెండ్స్. ఉన్నోడు లేనోడు తప్ప కులాల పని అయిపోయినాయి. ఒక 10 years 15 years వరకు ఎక్కడ దాకా ఉండే కులాల పిచ్చి, పెళ్ళి వరకు
ఒక ఎవరైనా అమ్మాయి ఉంటే రైట్ మా క్యాస్టా కాదా అని చేసుకునేటప్పుడు పెళ్లి వరకు మాత్రమే క్యాస్ట్లు ఉండేవి. ఇప్పుడు ఆ పెళ్లి సిస్టంలో కూడా క్యాస్ట్ సిస్టమ్ ఎగిరిపోయింది అంటారు కదా. కడుపు నిండినప్పుడు మాత్రమే మిగతా ఆలోచనలు అన్నీ వస్తాయి, కడుపు నిండినప్పుడే తెలుస్తుంది బాధ, అప్పుడు ఏముండదు అని. ఇప్పుడు అదే వచ్చింది. ఇలాంటి టైంలో మళ్ళీ ఈ గో బ్యాక్ మార్వాడి అని చెప్పి, లేకపోతే ఇంకా సోకాల్ ఇప్పుడు మార్వాడి అంటారు అబ్బా, తర్వాత ఇంకోటి వస్తుంది. ఎందుకు నీ మాట మాట్లాడుతున్నా అంటే రీసెంట్గా తీన్మార్ మల్లన్న రెడ్డిలని తిట్టిండు. మీరు ఒక క్యాస్ట్ని బేస్ చేసుకొని ఎలా తిడతారు? ఒక వ్యక్తిని తిట్టండి మీరు, ఒక కులాన్ని ఎందుకు తిడతారు మీరు? అరే కొంచెం కామన్ సెన్స్ భయ్, మళ్ళీ పేరుకోమో పెద్ద మనుషులు. ఇది అందరు గమనించాలి ఫ్రెండ్స్. జస్ట్ ఇది నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాను. మీరు అనాలిసిస్ చేసుకొని మీరే వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనాలిసిస్ చేసుకోండి. ఒకవేళ వాళ్ళ వ్యవస్థ తప్పు అయితే వ్యవస్థ తప్పని చూపించి ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్లు ఉన్నారో వాళ్ళని చేయండి. నా ఎపిసోడ్లో సారాంశం ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను.